వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మేమైతే కొంచెం లేట్గానే లేసాము. సో ఎందుకంటే విహాన్ కొంచెం నైట్ మధ్యలో ఎందుకో లేచి కొంచెం ఏడ్చాడు, మళ్ళీ పడుకున్నాడు అనమాట. సో కొంచెం లేట్గా లేచి సో ఇప్పుడే స్నానం అంతా అయింది. సో ఇంకా లంచ్ టైం, ఇప్పుడు టైం అయితే 12 o'clock. సో ప్రిపరేషన్ అయితే నేను ఆల్రెడీ ఈరోజు వెజ్ థాలీ లాగా ప్రిపేర్ చేద్దామని ఫస్టే ప్లాన్ చేశాను. సో లిస్ట్ కూడా ఆల్రెడీ రాసుకున్నా ఏమేమి ఐటమ్స్ చేద్దామనేసి. సో ఫస్ట్ అయితే స్వీట్కి అయితే రవ్వ పాయసం అండ్ తందూరి పన్నీర్ ఆర్ చిల్లీ పన్నీర్, గ్రీన్ చిల్లీ బేబీ కార్న్ ఫ్రై, కోకోనట్ మిల్క్ పులావ్, దాల్, రైస్, రసం అండ్ కోకోనట్ సబ్జీ అనమాట. సో ప్రిపరేషన్ ఏం చేయలేదు. సో ఏమేమి వెజిటేబుల్స్ ఏం కావాలో అదన్నీ షాపింగ్ చేసి పెట్టుకునేసి స్టార్ట్ చేస్తాను. మా న్యూ ఇయర్ చాలా సింపుల్, ఎందుకంటే అత్తమ్మ అయితే బాపట్లో ఉన్నారు. సో మేమే ఇక్కడ ఉన్నాం కాబట్టి సో మా న్యూ ఇయర్ చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఈ డే అంతా ఎలా వెళ్తుందో చూడండి. హలో అను. హలో, హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. నువ్వు ఏం చెప్తావు చెప్పు. హ్యాపీ. సో ఫస్ట్ అయితే తందూరి పన్నీర్కి మ్యారినేషన్కి పెట్టేస్తాం. సో ఎంత మ్యారినేషన్ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే పన్నీర్ని వచ్చి ఆల్రెడీ నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకొని హాట్ వాటర్లో కాసేపు సోక్ చేసుకున్నాను. సో అప్పుడు పన్నీర్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. సో దీనికైతే కొంచెంగా ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, పెరుగు, లైమ్ జ్యూస్, గరం మసాలా, మటన్ మసాలా తీసుకుని గరం మసాలా, కొంచెంగా ఒక స్పూన్ శనగపిండి, కొంచెంగా జీలకర్ర పౌడర్, కొంచెంగా జింజర్ గార్లిక్ పేస్ట్. సో దీంతో కస్తూరి మేతి అండ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేస్తారు కలర్ కోసము. అండ్ కొందరు అయితే చాట్ మసాలా కూడా వేస్తారు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో అయితే ఇది మసాలాస్ అంతా యాడ్ చేసి మ్యారినేషన్కి అయితే ఒక ½ hour పెట్టేస్తాం. ఆనియన్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మ్యారినేషన్కి అయితే పెట్టేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీ బేబీ కార్న్కి పాకు, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నా. సో దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకునేసి పేస్ట్ రెడీ చేసుకుంటాను. పుదీనా కూడా యాడ్ చేయాలి. నా దగ్గర పుదీనా లేదు అండ్ షాప్లో కూడా పుదీనా లేదు కాబట్టి పుదీనా యాడ్ చేయలేదు. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడైతే ఒక కడాయిలో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకుని అందులో గార్లిక్ అండ్ ఆల్రెడీ 50% బేబీ కార్న్ని సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నా. సో అది కూడా మంచిగా గార్లిక్తో ఆయిల్తో బాగా రోస్ట్ అయ్యాక సో ఈ గ్రీన్ పేస్ట్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 50% కుక్ అవ్వాలి బేబీ కార్న్. ఆ తర్వాత కొంచెంగా పెరుగు అండ్ లైమ్ జ్యూస్. సో చాలా సింపుల్. సో గ్రీన్ చిల్లీ బేబీ కార్న్ అయితే రెడీ అనమాట. సో ఇప్పుడైతే రవ్వ పాయసంకి వచ్చి ఆల్రెడీ నేను నట్స్ వచ్చి నేను రోస్ట్ చేసుకున్నాను గీలో. ఆ తర్వాత 3 tablespoon రవ్వ. సో ఈ గ్లాస్కి అయితే కరెక్ట్గా వస్తుంది నాకు 3 tablespoon. సో ఆ గ్లాస్ మెజర్మెంట్తో 3 glasses పాలు అండ్ 2 glasses వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయ్యాక అందులో కొంచెంగా సాల్ట్ అండ్ కొంచెంగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే స్వీట్నెస్కి బెల్లం యాడ్ చేసుకున్నా. సో బెల్లం కూడా మంచిగా అందులోకి కరిగాక సో ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుంటా. రవ్వ యాడ్ చేసుకున్నాక ఒక 5 to 7 minutes అయితే మంచిగా కుక్ అవ్వాలి. సో కుక్ అయ్యాక లాస్ట్లో మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. సో చాలా సింపుల్ ఇది కూడా. సో లాస్ట్లీ కోకోనట్ పులావ్, క్యారెట్ సబ్జీ, దాల్ అండ్ పప్పుల పొడి అండ్ గ్రీన్ చిల్లీ బేబీ కార్న్ అండ్ తందూరి పన్నీర్, రవ్వ పాయసం, రసం అండ్ వైట్ రైస్. సో మొత్తానికి రెడీ అయిపోయింది. సో 12:45కి స్టార్ట్ చేశాను కుకింగ్. సో 2:45కి అయితే అయ్యింది. సో ఆ తర్వాత ఈవినింగ్ టెంపుల్ వెళ్ళడానికి రెడీ అయ్యాను. గుడికి వెళ్దామా? లెట్స్ గో. సో లెట్స్ గో. Selamat పోదాం దా.
సో గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఒక చిన్న ప్లమ్ కేక్ అయితే తీసుకున్నాను. సో పేస్ట్రీ అవంతా క్రీమ్ ఎందుకు విహాన్ కూడా తింటాడనేసి. సో ఇది కూడా కేక్ నార్మల్గా బయట నుంచి ఇవ్వను. సో ఇది న్యూ ఇయర్ కాబట్టి ఇంకేదో కట్ చేయాలని ఫార్మాలిటీకి కట్ చేసామన్నమాట. సో ఎస్ ఆ తర్వాత అయితే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయినా మార్నింగ్ వేసుకున్న చుడిదార్ టాప్ అయినా సో మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. సో అదే నా న్యూ ఇయర్ డ్రెస్ కూడా అయిపోయింది అనమాట. సో ఎస్ ఈ రంగోలీ అయితే నేనే వేశాను నైట్. అండ్ ఆ తర్వాత మా ఇంటి పక్కన ఉన్న తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో తాతకి అండ్ ఆంటీకి విష్ చేద్దామనేసి. డీర్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అంత వాటర్ వాటర్. అంత వాటర్. సో ఎస్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ Jan 2. సో నేను విహాన్ అయితే బాగా టయర్డ్గా పడుకునేసాం అసలు. సో అందుకే విహాన్ కూడా నైట్ డ్రెస్ ఇంకా చేంజ్ చేయలేదనమాట. తను కూడా మంచిగా నిద్రపోయాడు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ వడ కర్రీ అయితే చేశాను అనమాట. సో ఆల్రెడీ పచ్చని పప్పును నేను హాఫ్ అన్ అవర్ ఒక హాట్ వాటర్లో సోక్ చేశాను. సో ఇప్పుడు దాన్ని కొంచెంగా సోంపు, ఎండుమిరపకాయలు, సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో దాన్ని మనము డీప్ ఫ్రై అయినా చేయొచ్చు, లేదంటే మన స్టీమర్లో ఇడ్లీ స్టీమర్ ఉంటుంది కదా, అందులో ఒక 10 minutes వరకు అయితే స్టీమ్ చేయొచ్చు. సో ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెంగా పట్టా, లవంగము, ఇలాయచి, సోంపు, ఆ తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి అండ్ 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టమాటో ఇవన్నీ మంచిగా బాగా కుక్ అయ్యాక అందులో కొంచెంగా చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఆల్రెడీ మనం ఇప్పుడు స్టీమ్ చేసుకున్న పచ్చనికి పప్పు ఉంటుంది కదా, సో అది కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని ఒక 2 or 3 tumbler ఆఫ్ వాటర్ అయితే మంచిగా దాంతో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes వరకు 2 to 5 minutes వరకు కుక్ అయ్యాక అందులో లాస్ట్లో కొంచెంగా గరం మసాలా, తర్వాత కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెంగా అయితే కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను థర్స్డే తినను కాబట్టి నేనైతే కోల్డ్ కాఫీ అయితే చేసుకున్నా. సో ఎస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో స్టాప్ చేసుకుంటా. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.